మరి ఏం చేస్తున్నారు సీతమ్మ మా కోసం? ఈరోజు మామిడికాయ పులిహోర. ఇది ఎవర్ గ్రీన్. ఎవర్ గ్రీన్ అంతే, ఇంకా దీనికి మాటలు ఉండవు. పులిహోర అనే మాట ఎవర్ గ్రీన్. అందులో సమ్మరు మామిడికాయలు ఎక్కువ వస్తాయి. మామిడికాయ ఒక పులిహోరనే కాదు, మన చింతపండు బదులు దేంట్లో కూడా మామిడికాయ యూజ్ చేయొచ్చు. యూజ్ చేస్తే బాగుంటుంది. అవును, ఇలా ఆల్టర్నేట్ చింతకాయల సీజను, మామిడికాయల సీజన్, అవి ఆల్టర్నేట్ ఫ్రెష్ ఇవి వాడితే చాలా మంచిదట. బాగుంటుంది. చింతపండు కంటే ఇవి మంచివని అన్నిట్లో వాడుకుంటాను. ఓకే, సూపర్. అయితే ఈరోజు మా అందరికి మామిడికాయ పులిహోర. అంటే మామిడికాయ పులిహోర మాకు తెలుసు అనుకోకండి, సీతమ్మ చేతిలో ఏదో ఉంటుంది. ఎందుకంటే నేను తిన్నాను, ఆ ఆయుధం ఏంటో, ఆ రుచి ఏంటో అసలు అద్భుతం. ఎలా చేస్తారో అస్సలు కన్ఫామ్గా చూడండి మీరు, ఎందుకంటే అసలు దాని టేస్ట్ మర్చిపోలేరు మీరు తింటే. నీలాగా గ్లామర్ రావటానికి దానికి పైన క్యారెట్ కూడా, పులిహోరకి గ్లామర్ కావాలంట, అదండి విషయం. నీలాగా నాలాగా నేను పులిహోర. సరే, అయితే మరి ఇంకెందుకు కావాల్సిన మామిడికాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ తురుము, కరివేపాకు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ, క్యారెట్ తురుము, నూనె, జీడిపప్పు, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు. సో డన్, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మీరు అన్నట్టు గ్లామర్కి అవసరమైన క్యారెట్ కూడా రెడీగా ఉంది. చేసేద్దామా? తప్పకుండా. తాలింపు కదా, ముందు అన్నం కలిపేస్తాం. ఫస్ట్ బౌల్ పులిహోర కలుపుకోవటానికి గిన్నె, ముందు అన్నం ఇదిగా ఉండటం. ఒక బౌల్లో ఆయిల్ వేసారు, తర్వాత ఉడికించిన అన్నం ఒక 2 గిద్దల అన్నానికి ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఇళ్ళల్లో వండుకోవటం రాదు. మేము మా అమ్మని చూసి నేర్చుకున్నాం తప్పితే మాకు ఇవన్నీ ఏమీ తెలియదు. శుభ్రంగా నేర్చుకున్నాం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే బయట నుంచి ఆర్డర్లు. కొద్దిగా పసుపు, మామిడికాయ, ఒక డబ్బా పులిహోరకి 2 గిద్దలకి ఒక పెద్ద మామిడికాయ, కొద్దిగా పచ్చిది వేసుకుందాం, కొద్దిగా తెరమాటలు వేస్తాం. సో కొంచెం ఆయిల్ వేసి దానిలో అన్నం వేసి, తర్వాత దానికి తగ్గట్టు కొద్దిగా పసుపు వేసాము, తర్వాత మామిడికాయ తురుము వేసి కొంచెం కరివేపాకు వేసాం, పచ్చి కరివేపాకుని. అలాగే కొద్దిగా నూనె వేస్తే అన్నం విడిగా ఉంటుంది, లేకపోతే ముద్దలాగా అయిపోతుంది. కొద్దిగా నూనె, ఆవాలు, వేసిన పప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉప్పు వేసారు అన్నంలో. ఇది కూడా మీకు కావాలంటే ఒక 2 గిద్దల దానికి ఒక చిన్న స్పూన్తో 3 స్పూన్లు ఉప్పు వేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియదు కదా, ఇట్లా స్పూన్లతో, గ్లాసులతో, గరిటెలతో చెప్పాల్సి వస్తున్నది. నాకంటే అన్నీ ఏముంది ఉజ్జాయింపు చేసేస్తాం. ఇప్పుడు పిల్లలకి అవి రావు కదా. అవును. నాకు 2 బాబులు, 2 అబ్బాయిలు. పెద్ద బాబు ఇక్కడే ఉంటాడు, చిన్న బాబు కెనడా. ఒకళ్ళని దగ్గర వాడిని పంపించాల. దీనికి ఇంగు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది పులిహోరలకి. ఓకే, మీరు బాగా చేసే చాలా టేస్టీగా ఉండే వంటకం ఇది. అన్నీ చేస్తా. నిన్నే చోలే చేసి వచ్చాను, అసలు ఎక్కడ పనికి రాదంత టేస్ట్లో చోలే చేసి వచ్చా. డన్. ఇప్పుడు ఏమేస్తారు? ఇంగువ వేసారు, కరివేపాకు, తాలింపు మాడకుండా వేయాలన్నారు, వేసాం. ఎంత మంచి వాసన వస్తుందో, ఘాటు వాసన.
సో ఇప్పుడు క్యారెట్ ఇప్పుడు లాస్ట్గా ఇప్పుడు లాస్ట్లో పైన గార్నిష్ చేసేసి అల్లం ముక్కలు ఏం వేయలేదు కదా? వేయొచ్చు. ఆ. కొంతమందికి ఇష్టం ఉండదు ఓహో. అల్లం వేస్తే. నేను వేస్తుంటా ఒకట, ఓసారి అట్లా ఓసారి ఇట్లా చేస్తూ ఉంటా. రకరకాల వేయచ్చు కానీ వేయచ్చు, బాగుంటుంది అల్లం కూడా. అలా లాస్ట్లో ఏంటంటే తిరమతంతా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆపేటప్పుడు ఒక్కసారి వేసి పోసేయాలి. ముందు నుంచి వేస్తే చేదు వస్తుంది. ఓహో, అలా దించే ముందు ముందు వేయాలి. వేసేసి పోసేసి. డన్. ఓకే, సో రెడీ అయిపోయింది పులిహార. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పాలి. చెప్పాలి. తప్పకుండా. చూడటానికి చాలా నోరు ఊరిపోతుంది. ఇప్పుడు తిని మొత్తం చెప్తాను ఎంత బౌల్ ఎలా ఉందో చూడండి అసలు. డన్. మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ తురుము, కరివేపాకు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ, క్యారెట్ తురుము, నూనె, జీడిపప్పు, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు. మామిడికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా నూనె వేసి ఉడికించిన అన్నాన్ని కూడా వేసుకొని దానికి కొద్దిగా పసుపు, పచ్చి మామిడికాయ తురుము, కరివేపాకు వేసి బాగా కలపాలి. తర్వాత పొయ్యి వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి. తర్వాత వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. అలాగే మనం ముందుగా కలుపుకున్న అన్నం బౌల్లో తగినంత ఉప్పు వేసి మళ్ళీ బాగా కలిపి పక్కనుంచాలి. తాలింపు అంతా బాగా వేగింది అనుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపెట్టిన అన్నంలో ఈ తాలింపు వేసి బాగా కలుపుకొని చివరగా క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ.